నీవు నా పక్షముగా వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనక్కు మల్లుదురు, నీ సన్నిధిని వారు చూగి నశించెదరు. 9వ కీర్తనలో 3-4 వచనాలు మాట్లాడు. కీర్తనకారుడు యేసుక్రీస్తు రాకమునుపు ఎన్నో సంవత్సరాల క్రితం తనకున్న ఒక గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, దేవుడు మా పక్షముగా ఉన్నాడు, మాకు వ్యతిరేకంగా లేడు. కాబట్టి దేవుడు మా పక్షముగా ఉన్నాడు కాబట్టి మాకు వ్యతిరేకంగా ఏమి నిలబడదు అనే ఒక గొప్ప ప్రత్యక్షతను కలిగి దేవుని ఆరాధిస్తాను. నిజంగా ఈ రోజుకి కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చెప్పినట్లు దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? అంతేకాదు, ఆయన న్యాయము తీర్చేవాడు, నీతిమంతుడిగా తీర్చేవాడు ఆయనైతే మన మీద నేరం మోపువాడేవాడు. ఆయన మనకు విరోధం కాదు, మన పక్షం. ఆమేన్.